ప్రేక్షకులకు స్వాగతం. నేను యాంకర్ నవ్య. ఈ రోజు సంభాషణ కర్మజీవి ధన్యజీవి. మనిషి పొట్టకూటి కోసం రోజు పని చేస్తాడు. పనిలో వివిధ దశలను బట్టి చేసే వాలిలో వివిధ స్థాయిలు ఉంటాయి. స్థాయికి తగ్గ పాత్రలో ఉన్న వ్యక్తి తన బాధ్యతను పరిపూర్ణంగా నిర్వర్తిస్తే పని నిర్విఘ్నంగా పూర్తవుతుంది. అనుకున్న పని అవ్వాలంటే అందరి సహకారం అవసరం. చదువు, అనుభవం, అర్హతలను బట్టి పని చేయడంలో స్థాయి భేదాలు ఉండొచ్చు, కానీ పనిచేసే వ్యక్తుల్లో కాదు. స్థాయిని బట్టి గౌరవించడం, వారి పొరపాట్లను వేలెత్తి చూపి హేళన చేయడం, కష్టపడి పనిచేసే వాళ్ళను కాకుండా ముఖస్తుతి చేసే వ్యక్తులను చేరదీయడం, ఆ అస్మదీయుల మాటలను బట్టి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవడం పని వాతావరణాన్ని కలుషితం చేస్తాయి. పనుల నైపుణ్యాన్ని ప్రశంసించకపోవడం, పనితీరు ముగింపులో నిష్పాక్షికత పాటించకపోవడం, సంస్థ మీద నమ్మకాన్ని పోగొట్టి మానవ వనరులను దూరం చేస్తాయి. రాజానికి భటుడు, రాజు ఇద్దరు ముఖ్యులే. పనికి తగ్గ గుర్తింపు, ప్రతిఫలం శ్రామికుడిలా అందేలా చూడటం అనుభవజ్ఞుడైన నాయకుడి లక్షణం. కొంతమంది వ్యక్తులు నాయకులు చేసిన పని తరతరాలకు నమూనాలాగా నిలిచి మార్గదర్శకంగా అవుతుంది. సమస్యల ఉద్యోగం చేసే స్థాయి నుంచి పరిశ్రమ పెట్టి 10 మందికి ఉద్యోగం ఇచ్చే స్థాయికి చేరిన వ్యక్తులు కోకొల్లలు. వ్యక్తి సామర్థ్యతనం తక్కువ అంచనా వేయకూడదు. అందరి మనస్తత్వాలు ఒకేలాగా ఉండవు. వ్యక్తిగత బాధ్యతలు, బాధలు, భయాలు ఉంటాయి. పనిలో పడ్డ తర్వాత దృష్టి పని మీద నిలపాలి. ఏ చిన్న పొరపాటు, తప్పో జరగడానికి అవకాశం ఇవ్వకూడదు. శ్రేణిలో ఎక్కడో జరిగిన ఒక చిన్న తప్పు చివరి ఫలితాన్ని తారుమారు వేయవచ్చు. అందుకే పని తదేక దీక్షతో జ్ఞానంలా తపస్సులా చేయాలి. మర తిప్పడం నుంచి అంతరిక్షానికి ఉపగ్రహం పంపడం దాకా ప్రతి పనిలో నైపుణ్యం అవసరం. పొరపాటును సరిదిద్దుకునే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. శ్రద్ధగా చేసే పని విజయానికి దారి తీస్తుంది, సంతృప్తిని ఇస్తుంది. పని మనిషికే కాదు, ప్రాంతానికి, దేశానికి కూడా గుర్తింపునిస్తుంది. ప్రపంచ దేశాల్లో ఎంతో మంది తమదైన శైలిలో సృజనాత్మకతతో ఎన్నో కొత్త ఆవిష్కరణలు చేశారు, నిర్మించారు. మానవ జీవితాన్ని సులభతరం, సౌకర్యవంతం చేసి పేరు ప్రతిష్టలు పొంది చరితార్థులు అయ్యారు. భగవంతుడు మనిషికి మీద విచక్షణ అనే 2 ఆలోచనలు ఇచ్చాడు. మనిషి భూమి మీద నుంచి అప్రతిహంగా ఆకాశానికి ఎదిగి కీర్తి పతాకను ఎగరవేయడానికి అవి చాలు. చాలా మంది పనిలో దైవాన్ని చూస్తారు. జీవితానికి విలువను సాధించి పెట్టేవి మనలో అంతర్లీనంగా ఉన్నప్పుడు ఉపయోగించుకోవడం దురదృష్టకరం. మానవుడు తనలోని శక్తి సామర్థ్యాల పట్ల ఎరుక కలిగిన కర్మజీవిగా మారాలి. అప్పుడే ధన్యజీవిగా చిరస్మరణీయుడు అవుతాడు. మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ స్వరం ఛానళ్లతో కొనసాగండి.